ఒరే అన్న రూల్స్ పెడతారు పాటించరు, కానీ వేరే వాళ్ళు పాటించాలి. ఒకసారి మీరే వినండి. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. విన్నారు కదా, దిల్ రాజు గారి తమ్ముడైన శిరీష్ గారు చెప్పిన మాటలు ఇవి. జీవో వచ్చినా సరే, అంటే గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినా సరే టికెట్ హైక్స్ పెంచుకోమని మేమైతే టికెట్ రేట్లు పెంచాం, ప్రేక్షకులకి మేము ఇస్తున్న భరోసా అని ఆయన అయితే పెద్ద సినిమా టైంలో రచ్చరచ్చ అయితే చేశాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు టాక్సిక్ సినిమాకి తెలంగాణలో హైక్స్ తీసుకున్నారు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా హైక్స్ అయితే తీసుకున్నారు. ఏపీలో అయితే మార్నింగ్ 6 గంటలకైతే షోలు అయితే మొదలవుతాయి. టికెట్ ప్రైస్ ఎంతో తెలుసా? 600. ప్రీమియర్ షో కూడా కాదు అది, మార్నింగ్ 6 AM షోకి ఒక డబ్బింగ్ సినిమా టికెట్ రేటు 600. ఇదే పెద్ద మనుషులు పెద్ద సినిమా రిలీజ్ టైంలో పెద్ద అని నేను ఎందుకంటున్నానంటే అది మన తెలుగు సినిమా. మన తెలుగు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అంత రచ్చ చేశారు. ఏదో భూకంపాలు వచ్చేస్తున్నాయి, సునామీలు వచ్చేసి బిల్డింగ్లన్నీ ఎగిరిపోతున్నాయి, ప్రేక్షకులందరూ అసలు అన్యాయం అయిపోతున్నారు, మా భరోసా ఇది, జీవో వచ్చినా సరే మేము టికెట్ రేట్లు పెంచాం, ఇలాంటి పెద్ద పెద్ద ప్రగల్భాలు అయితే పలికి ఈ రోజున ఒక డబ్బింగ్ సినిమాకి అటు తెలంగాణలో ఇటు ఏపీలో కూడా వీళ్ళైతే టికెట్ హైక్స్ తీసుకున్నారు. మార్నింగ్ 6 AM షోకి 600 అయితే పెట్టి ఈ రోజున సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. క్లియర్ కట్ గా మనకైతే అర్థం అవుతుంది. అంటే వీళ్ళకు ఒక రూలు, మిగతా ప్రొడ్యూసర్లకు ఒక రూలు. వీళ్ళు డబ్బింగ్ సినిమా కొన్నా సరే దానికి టికెట్ హైక్స్ ఇవ్వాలి, కానీ మన సొంత తెలుగు సినిమాకి టికెట్ హైక్స్ అడిగితే అప్పుడు ప్రాబ్లం. అందరిని వేసుకుని ఒక మీటింగ్ అయితే పెట్టి ఆ సినిమాకి ఏదో ఒక రకంగా నెగిటివ్ పబ్లిసిటీ చేయాలని చూస్తారు. ఇక్కడ యాక్చువల్ ఏం జరిగిందంటే వీళ్ళ టార్గెట్ పెద్ద కాదు, రామ్ చరణ్ గారు కాదు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. వాళ్ళని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి అని పెద్ద సినిమా టైంలో వీళ్ళందరూ కట్టగట్టుకుని అయితే ఆ రకంగా అయితే చేశారు. నిజంగా ఇది చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం. ఆ రోజున మన తెలుగు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, అందులో ఆ టైంలో పెద్ద సినిమా రిలీజ్ టైంలో డ్రై సీజన్, కంప్లీట్ డ్రై సీజన్, చాలా రోజుల తర్వాత వస్తున్న ఒక మంచి సినిమా పెద్ద, అప్పుడు ఒక మంచి బస్తో వస్తున్న సినిమా. అలాంటి టైంలో ఇండస్ట్రీ బ్లీడింగ్ లో ఉన్న టైంలో వచ్చిన సినిమాకి వీళ్ళు అలా అడ్డుపడడానికి అయితే ట్రై చేశారు. కానీ కట్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ప్రతి సినిమా హిట్ అవుతుంది టికెట్ హైక్స్ లేకుండానే. ఇరుముడి సినిమా ఈ రోజుకి జనాలు తండోపతండాలుగా అయితే వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? టికెట్ హైక్స్ లేవుగా, అయినా సరే జనం వెళ్తున్నారుగా, కలెక్షన్స్ వస్తున్నాయిగా. చెన్నై లవ్ స్టోరీ సినిమా యావరేజ్ గా ఉంది, అయినా సరే ప్రాఫిట్స్ చూశారుగా. మధ్యలో సూర్య గారి సినిమా వచ్చింది, దానికి హైక్స్ లో, అయినా సరే ప్రాఫిట్స్ చూశారుగా. వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది, నార్మల్ టికెట్ ప్రైసులతో జనాలతో థియేటర్స్ అన్ని కలకల్లాడిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి హైక్స్ తీసుకొని మీరైతే సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు అప్పుడు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు అనేది నా క్వశ్చన్. అంతే, అంతకు మించి అయితే ఏమీ లేదు. ఇంకా మీరు చూసుకుంటే ఇరుముడి సినిమా బాగా ఆడుతుంది, ఇంకా హౌస్ఫుల్స్ పడతానే ఉన్నాయి. ఇంకో 2 వారాలు సినిమా రన్ అద్భుతంగా ఉంటది, దీంట్లో అనుమానం అయితే లేదు. సింగిల్ స్క్రీన్స్ చాలా లాగేశారు. టాక్సిక్ సినిమా కోసం సింగిల్ స్క్రీన్స్ చాలా లాగేశారు. మరి అది అన్యాయం కాదా? తెలుగు సినిమాకి జరుగుతున్న అన్యాయం కాదా? ఒక డబ్బింగ్ సినిమా కోసం. అఫ్ కోర్స్ టాక్సిక్ సినిమాకి నేను అసలు ఎటువంటి వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రొడ్యూసర్లకి వ్యతిరేకం. ఎందుకంటే అప్పుడు మన తెలుగు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ మాటలు మాట్లాడి ఇప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు కదా సార్. అలాగే గవర్నమెంట్ కూడా డబ్బింగ్ సినిమాకి అంతంత హైక్స్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మీరు తీసుకోండి, 5ంటికి పడింది మార్నింగ్ 500 టికెట్. ఇప్పుడు ఇది 6ంటికి పడుతుంది 600 టికెట్. కనీసం ప్రీమియర్ షో కూడా కాదు, మార్నింగ్ తెల్లవారుజామున షోకి 600 టికెట్ ప్రైస్ దేనికి? నిజంగా వీళ్ళు చిన్న క్యాల్కులేషన్ అయితే మిస్ అవుతున్నారు. నార్మల్ టికెట్ ప్రైస్లే ఉంచి వెన్స్డే సినిమా రిలీజ్ అవుతుంది, కొద్దిగా యావరేజ్ టాక్ వచ్చినా వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, లాంగ్ వీకెండ్ పిచ్చగా వెళ్తారు యూత్ నార్మల్ టికెట్ ప్రైస్లు పెడితే. ఇప్పుడు ఏమైనా టాక్ తేడా వస్తే స్మాష్ అంతే. ఎక్కువ రేట్లు కొనేసామని ఎక్కువ టికెట్ ప్రైస్లు పెంచితే సినిమాలు ఆడవు, సినిమా బాగుంటేనే ఆడిద్ది. తక్కువ టికెట్ ప్రైస్ ఉన్నా సరే కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే రిపీట్ ఆడియన్స్ పెరుగుతారు. ఇప్పుడు టికెట్ ప్రైస్లు పెంచారు, సినిమాకి కొద్దిగా టాక్ అటు ఇటుగా వచ్చింది, ఆడెళ్ళి ఇంకో నలుగురిని చెడగొడతాడు, అంతే జరిగేది. నిజంగా ఒక రాంగ్ స్ట్రాటజీ. అంటే
దిల్ రాజు గారు లాంటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్ నుంచి ఎలాంటి స్టెప్స్ అయితే నేనైతే అసలు ఊహించలేదు. నిజంగా మరి చూద్దాం, ఇంకా సినిమా హిట్ టాక్ రావాలి వీళ్ళు బయటపడాలంటే, అంతే, అంతకుమించి అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి మీలో ఎంతమంది టాక్సిక్ సినిమాకి వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.